నువ్వు వెళ్ళరా అన్నాను ఈ మిక్స్ నానా నువ్వు ఇది సరుకులు లీవ్ కాదు కొన్ని నానా మీరు లెగిసిపోయి అబ్బాయి తన్నారు అది పద్ధతి కాదు. వాళ్ళు వచ్చారు, డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు, సరే పెట్టారు. ఏమన్నారు? ఒక విషయం వినండి, మీరు పెట్టారు తీసుకోమని చెప్పారు, మీరు తప్పేం లేదు. ఆయన అన్నాడు నాకు డబ్బులు లేవు తీసుకోమని చెప్పారు. మీరేమన్నారు? మీ నాన్నని పిల్లరా అన్నారు, మీ అమ్మని పిల్లరా అన్నారు. వినండి ఒక విషయం అంటే ఇక్కడ వినండి, అమ్మ నాన్న ఊరు వెళ్ళిపోండి వినండి అంటే రేషన్ కార్డు సంబంధించి ఫ్యామిలీలో ఎవరున్నా సరే ఇస్తారు కదా, వాళ్ళందరూ ఉండాలా? అన్ని మీరేమి తీసుకోకండి తీసుకొచ్చి డబ్బులు లేవు, పని లేదు, మీరేం చెయ్యాలి? కార్డు ఇచ్చి పంపించాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, చదువు సంజయ్ నేను ఒక మాట మీరు ఫీల్ అవుతున్నారే, మీరు వినండి. మీరు ఉద్యోగం చేస్తున్నారు, చేసాల మీద కలబట్టినారు, కొట్టారు. వినండి ఆయన కొనను అన్నప్పుడు వినండి, ఈ రోజు కాదు రేపు డబ్బులు ఇచ్చుకుంటారు. కొనలేనప్పుడు కార్డు ఇచ్చి పంపించేది, అంతేగాని మనిషి మీరు కొట్టడం చాలా నేరం. అది రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. ఎవడు రెచ్చగొట్టాడు, ఎవడు అన్నాడు అది తర్వాత విషయం. కానీ మీరు అధికారిగా రేషన్ డీలర్గా మీరు లెగిసి మీరు ఈ సరదాకి పడతాయి ఇవన్నీ ఏంటి? వినండి, పాయింట్కి వచ్చారు, జాగ్రత్త వినండి. ఇప్పుడు కదా మీరు అతన్ని కొట్టబట్టే ముగ్గురు కలిపి అతను రక్షించడం. ముగ్గురు కొట్టారు. ఎస్, నేను అక్కడనే తమ్ముడు చిన్న ఆయన మాట్లాడతారు ఎందుకు మీకు? అతను మీ దగ్గరికి వచ్చి కొట్టాడా, మీ లెగ్స్ అతను కొట్టాడా? మరి నీ కోపం వచ్చిన మాట్లాడితే ఏంటవుతుంది చెప్పు. ఒక విషయం, బయట నుంచి ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు అందరు కొంటున్నప్పుడు ఆయనకి డబ్బులు ఉంటే కొంటాడు, లేకపోతే లేదు. మీరేం చెయ్యాలి? అరే బాబు తీసుకుని వెళ్ళిపోరా అన్నది. అది తర్వాత తీసుకు నచ్చితే కొంటే ఇష్టమయ్యా వినండి. నెంబర్ 1 మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ రావడానికి మీలా ఉద్యోగం చేయట్లేదండి. కూలి బతుకులు, బయటికి వెళ్తాను కొనుక్కు నిండుతుంది, లేకపోతే లేదు. తిరుగుతారు, సాయంత్రం బతుకుతారు. వచ్చాడు కాబట్టి అతను ఇవ్వాలి, లేదంటే మీరు పంపించండి. స్థానంలో మీరు ఇంత ర్యాష్గా మాట్లాడుతుంటే ఎవరండి రెచ్చగొట్టారు? వినండి, ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు రెచ్చగొట్టారు మీరు ఇదిగోండి. అలా అది పద్ధతి కాదు, అర్థమైందా? మీరు లెగిసి మీరు ఎదుగు చూడండి, మీరు ఎలా తన్నారో వాటిని పట్టుకొని చూడండి, ఒకసారి మీరు చూడండి, అర్థమైందా?